పండుగ అంటే మనకి ఆనందం, ఉత్సాహం, కుటుంబం, మిత్రులతో కలిసి చేసుకునే ఒక వేడుక. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో పండుగ అంటే చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ డప్పులు, పూలు కాదు, శవాలు. అవును, శవాలతో జరుపుకునే పండుగ కూడా ఉన్నవి. ఇవి వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇది విన్న వెంటనే మీకు డౌట్ వస్తుంది, ఇదంతా ఫిక్షనల్ అని చెప్పేసి. కాదు, ఇది నిజం. ఈరోజు మనం అలాంటి వింత పండుగల వెనుక ఉన్న చరిత్ర మరియు కారణాలు, అండ్ దాంతోపాటు ఆ పండుగల వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుందాము. ఇంటర్నెట్ లెట్ స్టార్ట్ వీడియో. ఇండోనేషియాలోని టోరోజా తెగ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మానేనే అనే ఒక ప్రత్యేక పండుగ అయితే చేసుకుంటుంది. ఈ పండుగలో మరణించిన వారి శవాలను పూడ్చిన చోటు నుంచి బయటకు తీస్తారు. వాటిని శుభ్రం చేస్తారు, కొత్త బట్టలు వేసి మళ్ళీ నడిపిస్తారు. శవాలను కుటుంబ సభ్యుల్లా కూర్చోపెట్టి వారికి తినిపించడానికి కూడా ప్రయత్నిస్తారు. కారణం ఏంటంటే మరణం అనేది ఒక ముగింపు మాత్రం కాదు, అది ఓ కొత్త ప్రయాణం అని చెప్పి నమ్ముతుంటారు. అంతేకాకుండా యాన్సెస్టర్స్ ని గౌరవించడం వల్ల వారు ఆశీర్వదిస్తారని చెప్పేసి నమ్ముతారు. ఆ గ్రామం మధ్య భాగంలో ఒక మైదానంలా రెడీ చేసి అక్కడే పండుగ మొదలవుతుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ తెల్లటి బట్టలు వేసుకుని ఒక చోట చేరుతారు. వారి కళ్ళల్లో భయం ఉన్నా కానీ హృదయంలో మాత్రం ఒక విశ్వాసం మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆచారం ద్వారా వారు పితృదేవతలను సంతోషపరుస్తున్నారని నమ్మకం. ఆ ఊరిలోని పూజారి చేతుల్లో గంట మోగగానే వాతావరణం మారిపోతుంది, మంత్రాలు ప్రారంభమవుతాయి. ఒక్కసారిగా అక్కడున్న వారి శరీరాల్లో వణుకు పడుతుంది. కొద్దిసేపటికి ఊర్లో నుంచి శవాలను తీసుకొచ్చే దారిలో ఒక ఊరేగింపు మొదలవుతుంది. మృతదేహాలపై పూలు, గుమ్మడికాయలు, తూర్పు ఆకులు చల్లుతూ వారిని ఊరేగిస్తారు. వారిని చూసిన వాళ్ళలో విచిత్రమైన భావం, ఒకవైపు భయం, మరొక వైపు గౌరవం. ఎందుకంటే వారి నమ్మకం ప్రకారం ఈ శవాలు కేవలం మృతదేహాలు మాత్రం కావు, ఆత్మలు. ఆ ఆత్మలు ఊరి రక్షగా మారతాయని చెప్పేసి వారు నమ్ముతుంటారు. ఇది వింటే మనకి ఆశ్చర్యం కలిగించిన ఆ ఊరి వాళ్ళది ఇది ఒక పవిత్రమైన పండుగ. మరి ఈ వింత ఆచారం ఎందుకు మొదలైంది, ఎవరు ప్రారంభించారు, దాని వెనుక నిజమేంటో ఈ ప్రాసెస్ చూద్దాము. ఇలా శవాలతో పండుగలు చేయడాన్ని మనం వింతగా చూస్తాం, కానీ ఆంథ్రోపాలజీ మరియు సైకాలజీ చెబుతుంది ఏంటంటే ఇది డెత్ యాంగ్జైటీ తగ్గించే విధానం, యాన్సిస్టర్ పై గౌరవం పెంచే పద్ధతి, మరణం అనే భావనను భయంకరంగా కాకుండా సహజంగా అంగీకరించేందుకు ఒక ట్రెడిషన్. మన భారతదేశంలో కూడా కొన్ని వింత పద్ధతులు అయితే ఉన్నాయి. వారణాసి మణికర్ణిక ఘాట్ దగ్గర మహాశివరాత్రి సమయంలో మరణాన్ని దేవుడికి సమర్పించే ఆచారంగా చేస్తారు. అలాగే అఘోరి సన్యాసులు శవాలతో పూజలు చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే భయం అనే భావన తొలగిస్తేనే మోక్షం వస్తుంది. అందుకే వారు శవాలతో పూజలు చేసి భయం మీద గెలుస్తారు. అండ్ దాంతోపాటు ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలో కూడా ఇలాంటి పండుగలు ఉంటాయి. మడగాస్కర్లోని ఫమడిహానా పండుగలో మరణించిన వారిని బయటికి తీసి వారితో నాట్యం చేయిస్తారు. సంగీతం, నాట్యం చేస్తూ యాన్సెస్టర్స్ తో ఉత్సవం జరుపుకుంటారు. అలాగే మెక్సికోలో కూడా డే ఆఫ్ ది డెడ్ అనే పండుగ అయితే ఉంటుంది. ఇది చాలా ఫేమస్. రంగుల కాస్ట్యూమ్స్ లో స్కల్స్ పెయింటింగ్, శవాలని అలంకరించేలా చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ రోజున యాన్సెస్టర్స్ తిరిగి వస్తారని, వాళ్ళతో కలిసి సంబరాలు చేసుకోవాలని చెప్పేసి. మనకి వింతగా అనిపించే ఈ ఆచారాలు అక్కడి ప్రజలకు విశ్వాసం, గౌరవం మరియు కుటుంబ బంధం. జీవితం, మరణం రెండూ ఒకే సైకిల్ అని అంగీకరించే పద్ధతి. మీకు ఏమనిపిస్తుంది, శవాలతో పండుగ చేయడం సరైనదా లేక ఒక వింతేనా? మీ మాటలో కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.